వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్ మరియు డిఎస్సి అండ్ ఏపీ డిఎస్సికి సంబంధించిన వర్ణమాల మరియు భాషా భాగాల నుండి కొన్ని ప్రశ్న జవాబులు ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ముందుగా వర్ణమాల ప్రాక్టీస్ బిట్స్. సంస్కృత సమేతరంబైన భాష డాష్ అనబడును. ఆచ్చికం. ఈ క్రింది వానిలో ఊష్మము ఏది? ఊష్మము అంటే ఊది పలికేది ఏది? ష. యా రా లా వాలను ఏమని పిలుస్తారు? అంతస్తములు. వర్గములోని 2, 4 నిలువు అక్షరాలను ఏమంటారు? వర్గయుక్కులు. క్రింది వానిలో కంఠ్య అచ్చులు ఏవి? ఆ, ఆ. ఓ, ఓ, ఔలను ఏమని పిలుస్తారు? కంఠ్యోష్ట్యములు. చిన్నై సూరి అచ్చులను ఎన్ని రకాలుగా విభజించను? 5. దీర్ఘము మీద డాష్ రాదు. సాధ్య బిందువు. నేను తాను పదములు డాష్ ధృత ప్రకృతికములు. పలక, గిలక, గోడ, ఓడ ఇత్యాది పదాలు ఏమిటి? కళలు. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఆ, ఈ, ఆ, ఈ. గోటి పదంలో ఉపవిభక్తి టి. ఈ పట్టి అనేది పంచమీ విభక్తి ప్రత్యయం. క్రింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. ఆ, ఈ. అరసున్నకు గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉంటుంది. విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. మహాప్రాణాలకే వర్గయుక్కులని పేరు. క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఆ, ఆ, ఈ. తేలికగా పలికే అక్షరాలు అల్ప ప్రాణాలు. ఖ, ఘ, చ అనేవి మహాప్రాణాక్షరాలు. ఈ, క, చ, ట అనేవి అల్ప ప్రాణాలు. ఇప్పుడు భాషా భాగాలు ప్రాక్టీస్ బిట్స్ 1లో శివకుమారి పాఠం చక్కగా చెబుతుంది అనే వాక్యంలోని శివకుమారి అనే నామవాచకం ఎలాంటి నామవాచకం? సంజ్ఞానామవాచకం. నామవాచకమునకు బదులు ఉపయోగించే భాషా భాగం ఏది? సర్వనామం. మొదట నామవాచకం ఉండి తరువాత విశేషణం ఉంటే అది ఎలాంటి నామవాచకం? విధేయ విశేషణములు. లింగ వచన విభక్తి ప్రత్యయాల ప్రభావమునకు లొంగనిదేది? అవ్యయం. అవ్యయాలు ఎన్ని రకాలు? 2 రకాలు. కర్మను అనుసరించే క్రియను ఏమందురు? సకర్మక క్రియ. భాషా భాగాల్లో ప్రాక్టీస్ బిట్స్ 2. గుర్రం వేగంగా పరిగెత్తుచున్నది. క్రియాజన్య విశేషణము. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేల మీద పడగానే ఆమె అయ్యో అని అరిచింది. ఈ వాక్యంలో అయ్యో అనేది ఈ భాషా భాగం. అవ్యయం. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. తృతీయ విభక్తి, పంచమీ విభక్తి.
పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనం భాషావేత్తల దృష్టిలోనిది. చెరువులో చేపలు ఈదుతున్నవి. ఈ వాక్యంలో ఒక నామవాచకం, ఒక విభక్తి, ఒక క్రియ ఉన్నవి. తే, ఇతే, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. కార్యకారణ సంబంధాన్ని. ధాతువునకు తూ ప్రత్యయం చేరే క్రియ శత్రర్థకం. నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఒక సర్వనామం, ఒక విశేషణం, ఒక నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. సుదర్శన్ ఉదయం మొక్కలు నాటాడు. ఈ వాక్యంలో కర్మ మొక్కలు. గాంధీ గారు తాను నమ్మిన విషయాలను ఆచరించేవారు. ఏదైనా తాము ఆచరించిన తరువాతే ఇతరులకు చెప్పేవారు. పై వాక్యాలలో విభక్తి. ద్వితీయా విభక్తి, షష్ఠీ విభక్తి. అభినందిస్తే ఆనందిస్తాం, ప్రేమను పంచితే స్వాగతిస్తాం. ఇందులో అభినందిస్తే, పంచితే అనే క్రియలు ఛేదర్థక క్రియలు. ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి. ఈ వాక్యంలో ఒక 2 నామవాచకం, 2 విశేషణాలు, ఒక క్రియ ఉన్నాయి. సరోజినీ నాయుడుకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది. ఆయన వలన ఆమె రాజకీయాలకు అంకితమైంది. ఈ వాక్యం గల విభక్తులు షష్ఠీ విభక్తి, తృతీయా విభక్తి, పంచమీ విభక్తి. వ్యాసుడు తపస్సు చేశాడు. ఈ వాక్యంలో తపస్సు అను మాట నామవాచకం. శ్రీనాథుని గొప్ప కవి, సీతయ్య అమాయకుడు, మా ఊరు రామప్ప అను వాక్యాలు క్రియారహిత వాక్యాలు. ఏరు, ఏటి, ఊరు, ఊరి, కాలు, కాలి ఈ పదాల్లోని రెండో పదం చివర చేరినవి వ్యాకరణ పరిభాషలో ఉపవిభక్తులు. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు. వర్తమానకాలిక అసమాపక క్రియ శత్రర్థం. నీడ ఖరీదు కథలో పిసినారి పాపయ్యకు గుణపాఠం చెప్పినది సీను. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.